సో రీసెంట్ వీడియోస్లలో కూడా మీకు నేను చెప్పాను, చాలామంది అకౌంట్స్కి ఇలా వర్కింగ్లో లేని వాటికి అది నెంబర్ కానీ ఈమెయిల్ కానీ గెట్ కోడ్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ట్రై సంథింగ్ ఎల్స్లో మనకి ఐడి ఆప్షన్ కూడా చూపిస్తుంది. కానీ ఫోన్ నెంబర్ లేదు, ఐడి దగ్గర నుంచి నేమ్ చేద్దామంటే నేమ్ చేంజ్ కూడా కావట్లేదు. సో చేంజ్ కాకపోవడానికి రీజన్స్ అయితే మనకి మెయిన్ ఎక్కడ ఉంటాయంటే మనం సెలెక్ట్ చేసుకునే కార్డు దగ్గర, అలాగే మన అకౌంట్లో ఉన్న ప్రొఫైల్ ఫోటో దగ్గర ఉంటాయి. ఆ ప్రొఫైల్ ఫోటో అనేది కరెక్ట్గా లేదు అని అంటే మనకి 100%గా నేమ్ అనేది చేంజ్ అవ్వడం లేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి ఈ గెట్ కోడ్ ఆన్ ఫోన్ అనే ఆప్షన్ నుంచి వెళ్ళి మనకి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ రావాలి. ఎందుకంటే ఈ అకౌంట్కి మనకి 2 జీమెయిల్స్ లింక్ అయినాయి, ఆ జీమెయిల్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. అలాంటప్పుడు మనం అకౌంట్ ఎలా అన్లాక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము క్రోమ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాము. ఎందుకంటే మనకి యాప్లో ఇలాంటివి ట్రయల్స్ చేస్తే మనకి అక్కడికే స్టాప్ అయిపోతుంది, మళ్ళీ ముందుకు వెళ్ళదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి. దాని తర్వాత గెట్ కోడ్ ఆన్ దగ్గర కూడా ఒకటి స్క్రీన్ షాట్ తీసుకొని ఫస్ట్ ఈ నెంబర్ దగ్గరనైతే నార్మల్గా కోడ్ ఎంటర్ చేసి ఇది నో లాంగర్ అంటుంది కదా, సో అలాగా ట్రై చేసుకోవాలి. ఒకవేళ ప్రొఫైల్ ఫోటో క్లియర్గా ఉంది, లేడీస్దో జెంట్స్దో ఉంది అని అంటే మాత్రమే మీరు ఆ చేంజ్కి ట్రై చేయొచ్చు. కానీ హీరో వాళ్ళ ఉన్నాయి అని అంటే మాత్రము అట్లా కూడా నేమ్ చేంజ్ అవ్వడం చాలా కష్టమే. నార్మల్గా మీ ఉన్నాయి అంటే మాత్రం చేంజ్ అవుతుంది, ఐడి సబ్మిట్ చేస్తే అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. కానీ అక్కడ ఆప్షన్ లేదు అని అంటే మాత్రము ఇక మీరు చేయాల్సింది మాత్రం ఇక్కడ నేను చెప్పేది మీరు క్లియర్గా ఫాలో అయితే మీకు ఈ గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్ అనే ఆప్షన్ నుంచి వెళ్ళి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. లేదంటే కొన్నిసార్లు మీ ఫోన్లో లాగిన్ కాగానే ఓపెన్ అయినా అవుతుంది, మళ్ళీ కోడ్ అని ఏం అడగకుండా కూడా డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. సో ఈ 2 ఛాన్సులు మనకైతే ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ నుంచి స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత పైన సర్చ్ బార్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హెల్ప్ సెంటర్ అని టైప్ చేసుకొని సర్చ్ అనండి. ఇక్కడ మనకి ఫేస్బుక్ హెల్ప్ సెంటర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక యూజింగ్ ఫేస్బుక్ అకౌంట్ అనండి. ఇలా అన్న తర్వాత ఇక్కడ యువర్ హోమ్ పేజ్ అని కనిపిస్తుంది కదా, సో ఈ హోమ్ పేజ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చూడండి 1 2 3 4 5 6 ఆప్షన్స్ వరకు అయితే మనల్ని కొన్ని అడుగుతుంది. హౌ టు ఫీడ్ వర్క్స్ అనుకుంటూ, కంట్రోల్ వాట్ యూ సీ ఇన్ ఫీడ్ అనుకుంటూ, లైక్ అండ్ రియాక్ట్ టు పోస్ట్, సెర్చ్, ట్రాన్స్లేట్, ఫీడ్, మెమరీస్ అని ఇలా మనకి చాలా చూపిస్తుంది. కానీ మనకు అసలు ఆ ఫీడ్బ్యాకే ఓపెన్ అవ్వట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఇలా నో అనేసి ద సొల్యూషన్ డస్ నాట్ వర్క్ అని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి మనము మన ప్రాబ్లమ్ని మెన్షన్ చేయాలి. మన ప్రాబ్లం ఏంటిది, మన అకౌంట్ లాక్ పడింది, అన్లాక్ ఆప్షన్ ఏమో గెట్ కోడ్ ఆన్ ఫోన్, అలాగే కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అడుగుతుంది. మాకు ఐడి మ్యాచ్ అయ్యేది లేదు, ఫోన్ నెంబర్ ఏమో వర్కింగ్లో లేదు. సో మాకు వేరే సొల్యూషన్ ఇవ్వండి. ఏంటిది అది, మా అకౌంట్కి 2 జీమెయిల్స్ లింక్ అయినాయి, ఆ జీమెయిల్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. కాబట్టి దానికి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వచ్చేలాగా మాకు ఆప్షన్ ఇవ్వండి అని మనం రాసి అకౌంట్లో ఉన్న పూర్తి పేరు, దానికి లింక్ అయిన ఈమెయిల్స్ ఏంటి, ఆ ఈమెయిల్స్ కూడా రాసేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో సబ్మిట్ అనడానికంటే ముందు మీరు ఆ మ్యాటర్ అంతా కాపీ చేసుకున్నారనుకోండి, ఇక్కడ కనిపిస్తున్న ఒక్కొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇందులో కూడా మళ్ళీ మనకి చాలా ఉన్నాయి కదా, ఇలా క్లిక్ చేసుకొని చివరిగా వచ్చేసి ఇక్కడ నుంచి మనం రిక్వెస్ట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇది మొత్తం టోటల్గా. అలాగే ఈ 6 ఉన్నాయి కదా, ఈ 6 వరకు కూడా కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఫోన్ నెంబర్కి అలాగే ఈ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ మనకి ఆల్మోస్ట్ 10 days దాటిపోయింది అదే ఆప్షన్ రావటి. కాబట్టి కొంచెం రిస్క్ తీసుకొని ఈ అన్నింటిలో కూడా మనము ఈ ప్రాసెస్ అనేది చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, సెకండ్ ఛాన్స్గా మనము జీమెయిల్ ఓపెన్ చేసుకోవాలి. జీమెయిల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి ఫేస్బుక్ సపోర్ట్ టీం వాళ్ళకి మన ప్రాబ్లమ్కి సంబంధించింది సేమ్ ఇందాక మనం ఆ ఫీడ్బ్యాక్లో ఏమైతే రాసినామో అదే మ్యాటర్ని మనం ఇక్కడ కూడా రాసి ఆ మెయిల్స్ అనేది సెండ్ చేయాలి. సో మెయిల్స్ ఎలా సెండ్ చేయాలి, మనం అక్కడ రాయడం అయితే సేమ్ అదే ఉంటుంది. ఆ మెయిల్స్ ఏంటి, ఆ ఫోటోస్ సెలెక్షన్ ఏంటి, అది సెండ్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది అనేది ఇంతకుముందు వీడియోస్ చూడండి. ఎందుకంటే మరీ ఎక్కువ లెంతీ అయితే కాబట్టి చూపించట్లేదు. సో ఆ వీడియో చూసేసిలో అని అంటే మీకు ఈ మెయిల్స్ ఎలా సెండ్ చేయాలనే తెలుస్తుంది. ఆ మెయిల్స్ కూడా మీరు సెండ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు అకౌంట్ లాగౌట్ అయిపోయి కన్ఫామ్గానైతే మాత్రము 3 days కంప్లీట్ కానివ్వండి. 3 days కంప్లీట్ అయిపోయాక 4th day సేమ్ మీరు ఇప్పుడు ఏ ప్రాసెస్ అయితే చేసిలో అదే ప్రాసెస్లో మీరు అదే డివైజ్లో మీరు లాగిన్ అయ్యాలనుకోండి, ఈ గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్ అనే ఆప్షన్ నుంచి వెళ్ళి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వస్తుంది. మీకు అకౌంట్ అనేది ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు.